సార్వత్రిక ఎన్నిక సమయం దగ్గర పడుతున్న తరుణంగా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 ప్రధాన హిందీ రాష్ట్రాలను కోల్పోవడం, ఆ పార్టీ ఆశలే కాకుండా ఇండియా కూటమి ఆశలు కూడా నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడింది. 28 పార్టీల ఇండియా కూటమిలో ఇంతవరకు ఉమ్మడి అజెండా రూపుదిద్దుకోకపోవడం, తాజా ఎన్నికల్లో ఆ కూటమికి నేతృత్వం వహించాల్సిన పార్టీ కీలక రాష్ట్రాల్లో ఓటమి పాలు కావడంతో ఇండియా కూటమి కొనసాగే అంశమే సందిగ్ధంలో పడింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీకి దీటైన పోటీగా అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని ఆసక్తత ఎటు ఇండియా కూటమికి ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాహుల్ ప్రధాన అభ్యర్థి అన్న విషయంలో కూటమిలో ఏకాభిప్రాయం లేదు అన్నది వాస్తవం. ఇప్పుడు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కనుచూపు మేరలో ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. అయినా కూడా రాజకీయ అవసరాలు ఇండియా కూటమిని ఇంటాక్ట్ గా ఉంచుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఇండియా కూటమికి ఎవరు అవునన్నా కాదన్నా నాయకత్వం వహించాల్సింది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ ను కలుపుకోకుండా 3-4 అంటూ ఎన్ని ప్రత్యామ్నాయాలు తెర మీదకు వచ్చినా ప్రయోజనం అయితే ఉండదు. కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలు కూడా ప్రధాని అభ్యర్థి విషయానికి వచ్చేసరికి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమి ఇంటాక్ట్ గా ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కూటమిలోని పార్టీ నాయకుల్లో ఎవరు కూడా మోడీకి దీటైన పోటీ ఇవ్వగల స్ట్రెచ్చర్ ఉన్నవారు లేకపోవడమే అని అంటున్నారు. ఇక 2014-19 సార్వత్రిక ఎన్నికలలాగే ఈసారి కూడా బీజేపీ తన ప్రధాన అభ్యర్థిగా, తన ప్రధాన ఎన్నికల ప్రచార సారథిగా మోదీని ప్రజల ముందుంచడం ఖాయమని అర్థమవుతూనే ఉంది. అలాగే విపక్ష కూటమి అలా ప్రకటించగలదా అన్న సవాల్ను మళ్లీ తెర మీదకు తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు. 2014 ప్రతిపక్ష కూటమి మై నహీ హమ్ అనే నినాదాన్ని తెర మీదకు తెచ్చినా మధ్యలోనే ఆ నినాదాన్ని వదిలేశారు. నాయకత్వం, ప్రధాని అభ్యర్థి వంటి విషయాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం పక్కన పెడితే ఇండియా కూటమిలో అనుభవజ్ఞులకు కొరత లేదు. అయితే అందరూ సమిష్టిగా పనిచేయడం విషయంలో మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. ఎవరి దారి వారిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జనంలో ఇండియా కూటమి ఐక్యతపై నమ్మకాన్ని కలిగించడంలో విఫలమవుతున్నారు. అయితే అటు అధికార కూటమి ఎన్డీఏలో కూడా పరిస్థితి ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే పేరుకు ఎన్డీఏనే కానీ బీజేపీతో మైత్రికి ఇప్పటికీ సుముఖంగా ఉన్న పార్టీల సంఖ్య ఎంతున్నా కూడా చట్టసభలో వాటి ప్రాతినిధ్యం సింగిల్ డిజిట్ కూడా దాటదు. అవును, జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ కథ దాదాపు ముగిసినట్లే. ఇప్పుడు ఆ పేరు మీద బీజేపీ ఆధిపత్యం కింద అణిగిమణిగి ఉండే పార్టీలు వినా మరేవీ లేవు. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఏ చిత్రానికి శుభం కార్డు పడిపోయింది. నిన్న మొన్నటి వరకు జాతీయ స్థాయిలో ఎంతో కొంత గుర్తింపు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యు ఎన్డీఏ కూటమిలో కొనసాగడంతో ఎన్డీఏ ఉనికి మాత్రంగానైనా ఉంది. కానీ ఎప్పుడైతే నితీష్ కుమార్ కూటమికి గుడ్ బై చెప్పేశారో అప్పుడే ఎన్డీఏ కథ ముగిసింది. వాస్తవానికి 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ఆధిక్యత సాధించిన రోజునే ఎన్డీఏ కథ కంచికి చేరడానికి రెడీ అయింది. ఇంచుమించుగా 3 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా లోక్సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ అంటే 272 కంటే 10 సీట్లు అదనంగా అంటే 282 గెలిచి 3 దశాబ్దాల చరిత్రను తిరగరాసింది. అలాగే 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి యూపీఏకు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్తమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరింది. అయినా 2014లో తిరిగి 2019లో బీజేపీ ప్రధాని మోడీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అన్నది చరిత్ర. ఎవరి కారణాలు వారికున్నా ఒక్కొక్క పార్టీకి ఎన్డీఏకి దూరం అవుతూ వచ్చింది. అలాగే 2019 ఎన్నికల్లోనూ అకాలీదళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ, ఎల్జేపీ, ఏఐఎండీఎంకే, జేడీయూ సహా అప్నాదళ్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్న చితక పార్టీలతో సహా మొత్తం 9 పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ ఇప్పుడు ఆ చిన్న చితక పార్టీల్లో కొన్ని మాత్రమే కూటమిలో మిగిలాయి. బీజేపీతో సహా మిత్రపక్షాలు శివసేన, అకాలీదళ్ అలాగే జేడీయూ సహా ప్రధాన ప్రాంతీయ పార్టీలు అన్నీ ఎన్డీఏ గూడు వదిలి వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఏవి రాజకీయంగా ప్రభావం చూపగలిగే పార్టీలైతే కావు. ఏ పార్టీకి కూడా లోక్సభలో 1-2 స్థానాలకు మించి లేవు. బీజేపీకి పెత్తందారీ పోకడలకు విసిగి వేసారి మిత్రపక్షాలన్నీ ఎన్డీఏను వీడిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో
అవకాశాల్ని అందిపుచ్చుకొని మిత్రుల సంఖ్యను పెంచుకోవాల్సిన కాంగ్రెస్ ఆ విషయంలో పెద్దగా విజయం సాధించలేకపోతోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటికీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మాత్రమే. అందుకే ఇండియా కూటమి పట్ల ఇప్పుడు జనంలో సానుకూలత వ్యక్తమవుతోంది. ఆ సానుకూలతను ఓట్లుగా మార్చుకోవడానికి కాంగ్రెస్ త్యాగాలకు సిద్ధం కావాలి. మిత్రపక్షాల అనుమానాలను నివృత్తి చేసి వాటిని కలుపుకొని పోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో.